Okay, dear students, నిన్న మొన్న జరిగినటువంటి మన ఆన్లైన్ క్లాసెస్లో ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీలో సెకండ్ చాప్టర్ అయినటువంటి ఎయిర్ పొల్యూషన్ను స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో మొదటి రోజు ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి, ఎయిర్ పొల్యూటెంట్స్ అంటే ఏంటి, వాటి క్లాసిఫికేషన్ ఏంటి అనేది చూసాం. నిన్న జరిగిన క్లాసులో ఎయిర్ పొల్యూటెంట్స్ సంబంధించినటువంటి సోర్సెస్, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్ మెజర్స్ గురించి చెప్పుకున్నాం. ఇవాళ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చెప్దాం. చూడండి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, దాన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అని కూడా పిలుస్తున్నాం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్న హరిత గృహ ప్రభావం, తెలుగులో గ్లోబల్ వార్మింగ్. చూడండి, ఇక్కడ జనరల్గా మన భూమి మీద బతకడానికి కావాల్సినటువంటి వాటిల్లో సూర్యరశ్మి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో జనరల్గా పైనుంచి వచ్చేటువంటి సన్ రైస్ మొత్తం కూడా అట్మాస్ఫియర్ గుండా ప్రయాణించి భూమి మీదకు పడతాయి. పడినటువంటి లైట్ని కొంత అబ్జార్బ్ చేసుకుంటుంది ఎర్త్ అనేది. అబ్జార్బ్ చేసుకోగా మిగిలినటువంటి భాగం ఏదైతే ఉందో అది మరలా పైకి వెళ్ళిపోతుంది, ఎమిట్ బ్యాక్ అంటాం. సో ఇక్కడ ఈ ప్రాసెస్ అనేటువంటిది రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి. ఇక్కడ ప్రత్యేకంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటున్నాం. ఈ గ్రీన్ హౌస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది మీకు కొంత డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ రూపంలో ఇక్కడ చూపిస్తాను. ఎలాగో చూడండి. ఫస్ట్ చూడమ్మా, ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తారనేది, ఆ తర్వాత మొదటి రోజు జరిగినటువంటి ఎయిర్ పొల్యూషన్ డెఫినేషన్, ఆ తర్వాత ఎయిర్ పొల్యూటెంట్స్ క్లాసిఫికేషన్, ఆ తర్వాత టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్, అది ప్రైమరీ పొల్యూటెంట్ అని, అదే రకంగా సెకండరీ పొల్యూటెంట్స్ అనేవి, ఆ తర్వాత ఎయిర్ పొల్యూషన్ సంబంధించినటువంటి డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమేమి దాని మూలంగా మనకు వచ్చేటువంటి ఇబ్బందులు, ఎయిర్ పొల్యూషన్ సంబంధించినటువంటివి, ఇది ఏ అనే పార్ట్లో మొట్టమొదటి క్లాస్లో మనం చెప్పాం. రెండవది, ఇప్పుడు మనం నిన్న జరిగిన క్లాస్లో ఏం చేశానంటే ఎయిర్ పొల్యూటెంట్స్, నాన్న క్లాస్ ఉంది 12కి ఫ్రీ అవుతాను, నాతో క్లాస్ మధ్యలో ఉన్నాను, ఆన్లైన్ క్లాస్ కదా, 12 వస్తాను, 12కి వద్దామమ్మా, సార్ ఉంటారులే, ఉన్నప్పుడు కలుస్తాను. తర్వాత ఎయిర్ పొల్యూటెంట్ సంబంధించి సోర్సెస్ అనేటువంటివి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి అనే దాన్ని చూసాం. కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒకటి, ఆ తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్స్, హైడ్రోకార్బన్స్, సల్ఫర్ ఆక్సైడ్స్, పార్టిక్యులేట్స్ అని చెప్పాను. వాటికి సంబంధించిన యాడ్వర్స్ ఎఫెక్ట్స్లో మొట్టమొదటి వచ్చిందే మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, అది ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. యాసిడ్ రెయిన్ రేపు, అదే రకంగా ఫోటోకెమికల్ స్మాగ్, క్లైమేట్ చేంజ్, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 1 by 1 మనం చెప్పుకుంటూ వెళ్తాం. ఇదేమో కార్బన్ మోనాక్సైడ్ పొల్యూషన్ ఏ రకంగా కంట్రోల్ చేస్తారనే స్లైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఏ రకంగా కంట్రోల్ చేస్తారనేది, ఆ తర్వాత సల్ఫర్ ఆక్సైడ్స్ ఏ రకంగా కంట్రోల్ చేస్తారనేది, పార్టిక్యులేట్ పొల్యూషన్ ఏ రకంగా కంట్రోల్ చేస్తాం, హైడ్రోకార్బన్ పొల్యూషన్ని మొత్తం 4 పద్ధతులు కంట్రోల్ చేస్తారని చెప్పాను. కెటాలిటిక్ కన్వర్టర్ అనేది ఒకటి, కంబషన్, కంప్లీట్ కంబషన్ అనేది ఒకటి వస్తుంది, ఆ తర్వాత అబ్జార్ప్షన్, ఆ తర్వాత ఎగ్జార్ప్షన్. ఇంతవరకు నిన్న క్లాస్లో మనం చెప్పినటువంటిది. ఇవాళ క్లాసులో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి చూద్దాం.
హరిత గృహ ప్రభావం. దీని డెఫినేషన్ ఏంటో చూడండి. ఇట్ ఈజ్ నథింగ్ బట్ హీటింగ్ అప్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్. మన భూమి యొక్క ఉపరితలం వేడెక్కడాన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని పిలుస్తున్నాం. సో ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇంగ్లీష్ మీడియం డెఫినేషన్ చూడండి. ప్రోగ్రెసివ్ హీటింగ్ అప్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ డ్యూ టు హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ మ్యాన్ మేడ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, క్లోరోఫ్లోరోకార్బన్స్ ఎట్సెట్రా గ్యాసెస్ ఈజ్ కాల్డ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. మానవుని కార్యకలాపాల ద్వారా విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ కానీ, నీటి బాష్పాలు కానీ, క్లోరోఫ్లోరో కార్బన్ల మూలంగా భూమి యొక్క ఉపరితలం క్రమంగా వేడెక్కుతుంది. ఇట్లా భూమి యొక్క ఉపరితలం వేడెక్కడాన్ని మనం హరిత గృహ ప్రభావం అని పిలుస్తున్నాం. ఇక్కడ చెప్పినటువంటి గ్యాసెస్ చూడండి, ఇవే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. కార్బన్ డైఆక్సైడ్ కానీ, వాటర్ వేపర్ కానీ, క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ. ఇక్కడ 2 వీడియోస్ మీకు చూపిస్తాను, చిన్నయ్యే మనకవి. ఈ వీడియోస్ ద్వారా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుందనేది ఒక ఐడియా చూద్దాం. తర్వాత మన ఎక్స్ప్లెనేషన్ మనం అడదాం. చూడండి అమ్మా. చూడమ్మా, ఈ గ్రీన్ హౌస్ గ్లోబల్ వార్మింగ్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. చాలా మంది గ్లోబల్ వార్మింగ్ అని అంటున్నారు. అసలు ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, మరియు దీనివల్ల జరిగే ప్రమాదాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మీ హర్ష అండ్ వెల్కమ్ టు ఇన్క్రెడిబుల్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆన్లైన్ చూస్తే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని ఉంది, దానికి సంబంధించినటువంటి తెలుగు యూట్యూబ్ లింక్ ఒకటి ఉంటే అది పెట్టాను, చూస్తుంటారు కదా పిల్లలు. తర్వాత మన ఎక్స్ప్లెనేషన్ అనుకుంటారు. మళ్ళీ తెలిసి మనకు వస్తాను కానీ మళ్ళీ నిన్న ట్రక్కులకి ట్రాన్స్ఫర్లు కాదు, అడ్జస్ట్మెంట్. వాళ్ళని అడిగారంటే ఎవరున్నారు మీ దగ్గర ఉన్నారంటే లిస్ట్ పంపారంట. సరే మా నచ్చిన వాళ్ళు మీరు పంపిస్తారంటే మీ ఇష్టం అన్నారండి. సరే మా నచ్చిన తీసుకెళ్తారు, వాళ్ళు ట్రై చేసుకోమంటారు. అది లక్కీ. ఇక్కడ కమిషనర్ ఆఫీస్ వాళ్ళు ఉంటారు. చాలా ఇంపార్టెంట్ అండ్ ఇందులో ఏ తప్పు జరిగినా అది చాలా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. అయితే ఈ ప్రాసెస్కి మనుషుల వల్ల అంతరాయం కలుగుతుంది. అది ఎలాగంటే ఇండస్ట్రీలు మరియు ఫ్యాక్టరీలను రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ మరియు మన రిఫ్రిజిరేటర్స్ నుండి రిలీజ్ అయ్యే క్లోరోఫ్లోరోకార్బన్స్. ఈ గ్యాసెస్ భూమి యొక్క వాతావరణంలో ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి. అయితే భూమి నుండి రేడియేట్ అయ్యే సూర్యకిరణాలను ఈ గ్యాసెస్ తప్పించుకోకుండా ఆపుతాయి. అలా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగే కొద్దీ మన భూమి నుండి కొంచెం వేడి మాత్రమే స్పేస్లోకి రేడియేట్ అవుతుంది. అలా రోజు రోజుకి మన భూమిపై వేడి అనేది పెరుగుతుంది. దీనివల్ల మన భూమి యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. అలా భూమి యొక్క టెంపరేచర్ పెరగడాన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అని అంటాము. ఇప్పుడు మనం ఈ గ్లోబల్ వార్మింగ్కి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఎన్నో దేశాలు విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి ఫాసిల్ ఫ్యూల్స్ మరియు బొగ్గును తగలబెడుతున్నారు. దీనివల్ల ప్రతి సంవత్సరం 2 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. మరియు ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రోజురోజుకి అట్మాస్ఫియర్లో పెరిగిపోవడం వల్ల గ్లోబల్ వార్మింగ్ దారితీస్తుంది. ఇది మనందరికీ తెలుస్తుంది. ఫ్యాక్టరీల నుంచి మరియు ఇండస్ట్రీల నుంచి పెద్ద మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇది కూడా గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతుంది. మన నిత్యం వాడే వెహికల్స్ నుంచి కూడా కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది. మనం వాడే రిఫ్రిజిరేటర్స్ నుంచి క్లోరోఫ్లోరోకార్బన్స్ రిలీజ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల జరిగే పరిణామాలు ఏంటో మనం తెలుసుకున్నాం. అంటార్క్టికాలో
పెద్ద పెద్ద గ్లేషియర్స్ అంటే మంచు మొత్తం ఒక దగ్గర చేరితే దాన్ని గ్లేషియర్స్ అని అంటారు. ఇవి అర్ధాశ్రమంలో గల మంచు పర్వతాలు లాగానే ఉంటాయి. గ్లోబల్ వార్మింగ్ ఇది అసలు సంబంధం ఏంటి? వీడేం మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారా? ఆగండి, అక్కడికే వస్తున్నాను. గ్లోబల్ వార్మింగ్ వల్ల గ్లేషియర్స్ మరియు మంచు అంతా కరిగిపోతున్నాయి. అలా కరిగిపోయి అవి నేరుగా సముద్రంలోకి వచ్చి కలుస్తున్నాయి. అలా కలిసిపోయిన నీళ్ళ వల్ల సముద్ర మట్టం పెరుగుతుంది. నీటి మట్టం పెరగడం వల్ల ఆ నీరు ఏ సునామీ లాగానో ఏ వరదలాగానో వచ్చి మన నేల మొత్తం వచ్చేసే అవకాశం కూడా ఉంది. మీకు నమ్మకం లేకపోతే ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో మీరు చూస్తున్నది యుఎస్లోని నార్త్ న్యూ జెర్సీ కంట్రీ యొక్క మ్యాప్. మొదటి ఫోటోలో మీరు చూసేది అసలైన నార్త్ న్యూ జెర్సీ యొక్క మ్యాప్. రెండవ ఫోటోలో అలల తాకిడి వలన వరదల వలన న్యూ జెర్సీలోని చాలా వరకు భూభాగం సముద్రంలో కలిసిపోయింది. మీరు ఈ రెండు ఫోటోలను కంపేర్ చేసి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫారెస్ట్ ఫైర్. అవును, గ్లోబల్ వార్మింగ్ ఫారెస్ట్ ఫైర్కి కూడా దారితీస్తుంది. అది ఎలా అంటే అడవులలో ఉన్న ఎండుగడ్డి మరియు ఎండు చెట్లకు ఇగ్నిషన్ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. అందువలన కొంచెం వేడి పుట్టినా అవి త్వరగా మండడం మొదలు పెడతాయి. ఈ మంటలే ఫారెస్ట్ ఫైర్లకు దారితీస్తాయి. రీసెంట్గా ఆస్ట్రేలియాలో ఫారెస్ట్ ఫైర్ల వల్ల కొన్ని లక్షల ఎకరాల భూమి తగలబడిపోయింది. ఇప్పుడు నేను చెప్పే ఈ పరిణామం చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది పై రెండింటికంటే చాలా డేంజర్. అదేంటంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ మరియు క్లోరోఫ్లోరోకార్బన్స్ మన స్ట్రాటోస్ఫియర్లో ఉన్న ఓజోన్ లేయర్ దగ్గరకు వెళ్ళి దానికి చీడలు పెడతాయి. ఓజోన్ లేయర్కి హోల్స్ పడితే ఏమవుతుంది అని అనుకుంటున్నారా? అవును, చాలానే అవుతుంది. ఎందుకంటే మనం మొదట్లో చెప్పుకున్నట్టు ఓజోన్ లేయర్ సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాలలో 1/10 స్పేస్లోకి వెనక్కి పంపిస్తుంది. అయితే ఓకే స్టూడెంట్స్, చూడండి, ఈ వీడియోని ఇక్కడ ఇంటరప్ట్ చేశాను కావాలని. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ హరిత గృహ ప్రభావానికి వెళ్ళబోయడానికి ముందు ఇది ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి. మన ఎర్త్ చుట్టూ ఉన్నటువంటి గ్యాసెస్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం అట్మాస్ఫియర్ అని పిలుస్తున్నాం. అట్మాస్ఫియర్ అనేటువంటిది భూమి నుంచి మనం వరుసగా లెక్కేసుకుంటూ పోయినట్లయితే 4 రీజియన్స్గా డివైడ్ చేస్తారు. ఎన్విరాన్మెంట్ అనేటువంటిది 4 భాగాలు. దస్ ఆర్ ద సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. విభాగాలుగా చదువుకున్నాం. అట్మాస్ఫియర్ కనుక తీసుకుంటే రీజియన్స్ అనాలి, ప్రదేశాలు. మన భూమి నుంచి ఆల్టిట్యూడ్ అంటే సముద్ర మట్టం నుంచి హైట్ పెరుగుతూ పోయినట్లయితే రకరకాల రీజియన్స్గా మనం చూస్తాం. మొట్టమొదటిది ట్రోపోస్ఫియర్, తర్వాత స్ట్రాటోస్ఫియర్, ఆ తర్వాత మీసోస్ఫియర్, ఆ తర్వాత వచ్చేటువంటిది థర్మోస్ఫియర్. సో మనం పీల్చేటువంటి గాలి మనం ఉన్నటువంటి భాగం మొత్తం కూడా ట్రోపోస్ఫియర్ కింద లెక్క. మన పై ఆ ట్రోపోస్ఫియర్ పైన ఉండేటువంటిది స్ట్రాటోస్ఫియర్ అండి. స్ట్రాటోస్ఫియర్లో ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే మనకి ఓజోన్ పొర. ఈ ఓజోన్ ఏం చేస్తుందంటే సన్ నుంచి వచ్చేటువంటి అత్యంత ప్రమాదకరమైన అల్ట్రావైలెట్ రేస్ని అడ్డుకుంటుంది. అది రానివ్వదు, కిందకి రానియకుండా మనకు పనికొచ్చేటువంటి రేస్ మాత్రమే కిందకి పంపిస్తూ ఉంటుంది. Sir, we know the sunlight has energy. Due to that energy, Earth will absorb such energy and re-emit a portion of it. కొంత పీల్చుకుంటుంది భూమి అనేది, మిగతాది బయటికి పంపిస్తుంది. అలా బయటికి పంపించేటప్పుడు బయటికి పెడుతున్నటువంటి ఆ లైట్ యొక్క వేవ్ లెంగ్త్ అనేది తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ది ఇన్కమింగ్ లైట్ వేవ్ లెంగ్త్. మనకు పైనుంచి వచ్చేటువంటి కాంతి యొక్క వేవ్ లెంగ్త్తో పోలిస్తే భూమి పీల్చుకున్న తర్వాత బయటికి పంపిస్తున్నటువంటిది అంటే మళ్ళీ ఆకాశంలోకి పంపిస్తున్నటువంటి వేవ్ లెంగ్త్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఆ తక్కువగా ఉన్నటువంటి లైట్ ఏదైతే ఉందో ఓజోన్ లేయర్ దాటి మరలా మనకి పైకి వెళ్ళే అవకాశం లేదు, అది మరలా కిందకే వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, పైనుంచి డైరెక్ట్గా సన్ నుంచి వచ్చిన లైట్ ద్వారా భూమి వేడెక్కడం అనేది ఒకటి, మనం భూమి నుంచి విడుదలైనటువంటి అంటే ఎమిట్ బ్యాక్ అవుతున్నటువంటి లైట్ పైకి పోలేక ఓజోన్ లేయర్ మరలా కిందకి వస్తుంది అనమాట. అంటే ఎంతసేపటికి కూడా పైనుంచి లైట్ రావటం ప్లస్ లోపలే లైట్ అనేటువంటిది ఉండటం ద్వారా భూమి యొక్క శక్తి అనేటువంటిది లేదా భూమి యొక్క టెంపరేచర్ అనేది పెరుగుతుంది. సచ్ ఎఫెక్ట్ ఈజ్ కాల్డ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ మన పార్ట్ వచ్చినప్పుడు దాని గురించి మళ్ళీ చెప్తాను. ఈ 4 డయాగ్రామ్స్ ఉన్నటువంటి వాటిల్లో ఆ స్పియర్స్ రీజన్స్ వచ్చినాయి కాబట్టి ఆపాను అంతే. చూడండి, ఓజోన్ లేయర్కి హోల్స్ పడడం వల్ల ఆ సూర్యకిరణాలు నేరుగా ఓజోన్ లేయర్
వేడెక్కుతుంది. మరియు ఆ కిరణాలు మనపై పడితే మనకు స్కిన్ క్యాన్సర్ మరియు లివర్ స్పాట్స్ వంటి చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అల్ట్రావైలెట్ రేస్ని మనం నేరుగా కళ్ళతో చూస్తే మనకు క్యాటరాక్ట్, కంజక్టివిటీస్, కలర్ బ్లైండ్నెస్ వంటి కంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ అల్ట్రావైలెట్ రేస్ వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది. దీనివల్ల వైరల్ ఇన్ఫెక్షన్ మరియు ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా వస్తాయి. విస్తృతమైన ప్రైమేస్తుంది కదా, కాబట్టి గ్లోబల్ తగ్గాలంటే మరియు పోస్ట్లోని ఓజోన్ లేయర్ ఉండాలంటే మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం మొక్కలను ఎక్కువగా నాటాలి. ఎందుకంటే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు బ్రతకడానికి ఆక్సిజన్ ఇస్తాయి. కాబట్టి ఇవి గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ మొత్తం తీసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తాయి. దీనివల్ల అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తం మాయమవుతుంది. సో భూమిపై ఉన్న వేడి మొత్తం తగ్గించుకుంటుంది. దీనివల్ల భూమి యొక్క టెంపరేచర్ కూడా తగ్గుతుంది. మనం వెహికల్స్ని తక్కువగా వాడాలి. వీలైతే నడుచుకుంటూ వెళ్ళాలి. సో చూసారు కదా స్టూడెంట్స్, ఇక్కడ ఇందాక అనుకున్నాం మనం 2 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ మీకు ఇప్పుడు నేను షేర్ చేస్తాను కాబట్టి మీరు ఇంటి దగ్గర చూసుకోవచ్చు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, హరితగృహ ప్రభావం అంటే చెప్పాం మనం. ద ప్రోగ్రెసివ్ హీటింగ్ అప్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ డ్యూ టు గ్రీన్ హౌస్ గ్యాసెస్. హరితగృహ వాయువుల ద్వారా భూమి యొక్క ఉపరితలం వేడెక్కేటువంటి విధానం ఏదైతే ఉందో అదే మనకి హరితగృహ ప్రభావం కింద చెప్తున్నాం మనం. సో ఇక్కడ అసలు గ్రీన్ హౌస్ అంటే ఏంటో తెలిస్తే తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి మనం వెళదాం. చూడండి, ఇప్పుడు మీకు నెక్స్ట్ స్లైడ్లో ఒక డయాగ్రామ్ చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ మనం గుంటూరు నుంచి మనం కన్నా నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు చూసినట్టు అక్కడ నారుమడిని అమ్ముతున్నారు. మిరప నారు కానివ్వండి, లేదనుకుంటే ఇట్లా నారు ఏదైనా సరే ఆకుకూరల నారు కానీ చేయడానికి చుట్టూ చూడండి ఒక పాలిథిన్ కానీ లైట్ లోపలికి ప్రసరించేటువంటి విధంగా ఉండేటువంటి అమరికతో ఒక చిన్న షెడ్ లాంటివి తయారు చేస్తారు. ఆ లోపల చూసారా అన్నీ కూడా మొక్కలు అనేవి పెంచుతూ ఉన్నాం. ఇది ఎక్కడ ఉంటుందంటే జనరల్గా గ్రీన్ హౌస్ అనేటువంటి ఈ అమరిక అనేది ఎక్కువ మనకి కోల్డ్ కంట్రీస్లో ఉంటుంది. ఎందుకంటే టెంపరేచర్ చాలా తక్కువ అక్కడ మరి మొక్క బతకాలి అంటే లేదా మొక్క విత్తనం నుంచి మొక్క రావాలి అంటే సఫిషియెంట్ టెంపరేచర్ ఉండాలి. ఆ టెంపరేచర్ అక్కడ సరిపోదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇటువంటి గ్రీన్ హౌస్ కనుక మీరు మెయింటైన్ చేసినట్లయితే పైనుంచి వచ్చేటువంటి సన్ రైజ్ ఏమో ఈ పాలిథిన్ కవర్ గుండా లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ భూమి లోపల తీసుకొని కొంత మళ్ళీ వెనక్కి వస్తుంది తీసుకున్నటువంటి వేడి. ఆ వేడి మళ్ళీ ఆ పాలిథిన్ బ్యాగ్ నుంచి లేదా పాలిథిన్ కవర్ నుంచి బయటికి పోకుండా మరలా కిందకే వస్తుంది. అంటే అప్పుడు పరిస్థితి ఏంటి, బయట టెంపరేచర్తో పోల్చినట్లయితే లోపల యొక్క టెంపరేచర్ ఎక్కువగా మీరు ఫీల్ అవుతారు. సో అట్లా లోపల టెంపరేచర్ లోపలే ఉంచుకునేటువంటి అమరిక పేరే ఇక్కడ గ్రీన్ హౌస్ కింద లెక్క. నౌ ఎలా ఉంటుందో చూడండి. ఏ గ్రీన్ హౌస్ ఈజ్ ఎ స్ట్రక్చర్ విత్ వాల్స్ అండ్ రూఫ్ మేడ్ ఆఫ్ చీఫ్లీ ట్రాన్స్పరెంట్ మెటీరియల్. పారదర్శకమైనటువంటి పొరతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటిది ఆ రూఫ్ అంటే పైకప్పు కానీ పక్కన ఉండేటువంటి మొత్తం కూడా అటువంటి దాన్ని తయారు చేస్తారు. ద మెటీరియల్ మే బి గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ షీట్. అదొక గాజుతో తయారు చేయొచ్చు, లేదనుకుంటే మనకు ప్లాస్టిక్ మెటీరియల్తో అయినా తయారు చేసుకోవచ్చు. ఇన్ విచ్ డిజైర్డ్ ప్లాంట్స్ ఇన్ రెగ్యులేటెడ్ క్లైమాటిక్ కండిషన్స్ ఆర్ గ్రోన్. మీకు చెప్పాను కదండి, లోపల పర్టికులర్ టెంపరేచర్ మాత్రమే ఉంటే చక్కటి పెరుగుదల వస్తుంది అనుకుందాం మొక్కలో. ఇప్పుడు మిరపనారు ఉందండి, మిర్చినారు. ఆ మిర్చినారు ఎక్కడ చేస్తున్నారు ప్రస్తుతం అంతా కూడా ఇటువంటి నర్సరీల్లో చూసినట్లయితే ఇవే కనిపిస్తూ ఉంటాయి. వరి నారు ఉందనుకోండి, మనకి ఇట్లాంటిది అక్కర్లేదు, దానికి టెంపరేచర్ కన్నా నీరు ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఈ గ్రీన్ హౌస్ చేసేటువంటి దాంట్లో నీటి యొక్క ప్రభావం తక్కువ. మనం స్ప్రే చేయడం తప్ప భూమిలోంచి వచ్చేటువంటి నీరు అనేది ఇక్కడ అవకాశం లేదు. మామూలుగా మనం స్ప్రింక్లర్స్ ద్వారా కానీ లేదా ట్యూబ్తో పైప్ ద్వారా మనం పోస్తూ ఉంటాం. కాబట్టి టెంపరేచర్ మాత్రమే కంట్రోల్ అయ్యే విధంగా ఏదైనా మొక్కలు పెంచాలి అంటే అటువంటి వాటి కోసం మనం గ్రీన్ హౌస్ అనే దాన్ని చూస్తారు. మీరు కనుక మనం ఇటు గుంటూరు వెళ్ళినా కానీ లేదా వేరే ఊరు వెళ్తున్న నర్సరీలు కనుక చూసినట్లయితే ఇటువంటి అమరిక ప్రత్యేకించి మిర్చి నారుకి ఎక్కువగా మనం చూడవచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో పైనుంచి వచ్చేటువంటి లైట్ ఏమో లోపలికి పెడుతుంది, లోపల పడినటువంటి లైట్ బయటకు పోనీయకుండా లోపలనే ఉంచుకోగలుగుతుంది. తద్వారా లోపల టెంపరేచర్ అనేది బయట టెంపరేచర్ కన్నా ఎక్కువగా ఉంటుంది. చూడమ్మా, ఈ డయాగ్రామ్ చూడండి. ఇక డయాగ్రామ్లో మీరు చూశారు, సన్ రైజ్ నుంచి వచ్చినటువంటి లైట్ ఏదైతే ఉందో లోపలికి రావటం, లోపల తీసుకున్నటువంటి లైట్ బయటికి పోవాలని ప్రయత్నిస్తుంది తప్ప బయటికి వెళ్ళదు, అక్కడ అడ్డుకుంటుంది. అడ్డుకోవడం ద్వారా మరలా ఏమొస్తుంది, మరలా మనకి కిందకే వెళ్ళాలి.
చూడమ్మా మెకానిజం ఏ రకంగా జరుగుతుంది చూడండి. ద ఎర్త్ గెట్స్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సన్లైట్. వీ నో దట్ ఈస్ వెరీ వెల్, మనకు బాగా తెలిసినటువంటి పాయింట్ ఇది. భూమి ఏం చేస్తుందంటే తనకు కావాల్సిన శక్తి మొత్తం కూడా సూర్యుడి దగ్గర నుంచి సూర్యరశ్మి రూపంలో మనం తెచ్చుకోగలుగుతున్నాం. సో మనకు తెలుసు కదండి, వీ ఫీల్ నౌ హాటర్, వేడిగా ఉంటుంది. కారణం ఏంటి? సన్ నుంచి మనకు లైట్ అనేది వస్తుంది మన మీదకి, తద్వారా మనం ఇక్కడ ఎనర్జీ పొందుతున్నాం. ద ఎర్త్ సర్ఫేస్ అబ్జార్బ్ సమ్ ఆఫ్ దిస్ ఎనర్జీ అండ్ హీట్ అప్. మరి భూమి మీద పడినటువంటి శక్తి సన్లైట్ మూలంగా ఏమవుతుంది మనకు, అది భూమి అనేటువంటిది కొంత శక్తి పీల్చుకుంటుంది. మీరు చూడండి, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు, మన కాలేజీలో ఉన్నటువంటిది మొత్తం కూడా సిమెంట్ రోడ్సే. మీరు కనుక చెప్పులు కనుక తీసేసి కాసేపు నిలబడడానికి ప్రయత్నించారనుకోండి, వేడి ఫీల్ అవుతున్నారు. ఉదయం పూట 6 గంటలప్పుడేమో లోపల వేడేమి ఉండదు, అక్కడ తీసుకుని నిలబడినా కానీ మనం బేర్ ఫుట్ అంటే మన కాళ్ళతో అరికాళ్ళతో నిలబడినా మనకే ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు కనుక నిలబడాలని ప్రయత్నించినట్లయితే మరి 11-11:30 అయిందంటే భూమి అనేటువంటిది సన్ రేస్ నుంచి ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని వేడెక్కుతూ ఉంటుంది. అది మరి వచ్చినటువంటి ఎనర్జీ మన కాళ్ళు ఎందుకు వేడిగా ఫీల్ అవుతున్నాయి? ఇట్ రిలీజెస్ ఇట్స్ ఎనర్జీ బ్యాక్. తీసుకున్నటువంటి శక్తిని కొంత ఉంచుకొని మిగతాది బయటికి పంపించేస్తుంది. బయటికి పంపడం అనేటువంటి విధానమే మనకి ఆ భూమి వేడెక్కడం కింద లెక్క. మనం చూడండి, ద ఎర్త్ కూల్స్ డౌన్ బై గివింగ్ ఆఫ్ ఎ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కాల్డ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. మరి పైనుంచి వచ్చిందేమో అల్ట్రావైలెట్ రేసు, కొంచెం తక్కువ వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి లైట్ అనేది పైనుంచి కిందకు వచ్చింది, భూమి అబ్జార్బ్ చేసుకుంది. అబ్జార్బ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరి అది వేడెక్కిపోయింది కాబట్టి కుదరదు, అది మళ్ళీ కొంత ఎనర్జీని బయటికి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ రూపంలో వదిలేస్తుంది. వదిలేయడం ద్వారా అది కూలింగ్ ఎఫెక్ట్ని పొందాలి. ఆ వదలటం మూలంగానే మన కాళ్ళు అనేది వేడెక్కడం అనేది చూస్తున్నాం మనం. బట్ బిఫోర్ ఆల్ దిస్ రేడియేషన్ కెన్ ఎస్కేప్ టు అవుటర్ స్పేస్. ఇలా బయటికి వెళ్ళిపోవాలి, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ రూపంలో బయటికి వెళ్ళిపోవాలి. వాస్తవంగా వెళ్ళటానికి ముందుగానే ఏం చేస్తాయి అంటున్నాం, దెర్ ఆర్ ఫ్యూ గ్రీన్ హౌస్ గ్యాసెస్. కింద మనం చూసాం కదండి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది బయటికి పోకుండా ఎట్లయితే పైన అనేటువంటిది ఆ రూఫ్లో ఉన్నటువంటి ఆ గ్లాస్ మెటీరియల్ అడ్డుకుంటుందో, అదే రకంగా క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, వాటర్ వేపర్ కానీ అదే రకమైనటువంటి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని చూపించి అడ్డుకొని మరలా ఆ వచ్చేటువంటి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కూడా తిరిగి మరలా మనకి భూమి మీదకి పంపిస్తాయి. సో అదే చెప్తున్నాం ఇక్కడ. బట్ బిఫోర్ ఆల్ దిస్ రేడియేషన్ కెన్ ఎస్కేప్ టు ద అవుటర్ స్పేస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ అబ్జార్బ్ సమ్ ఆఫ్ ఇట్. బయటికి పోతున్నటువంటి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కొంత భాగం పీల్చుకుంటుంది, విచ్ మేక్స్ ద అట్మాస్ఫియర్ వార్మర్. దీని మూలంగా ఏమవుతుంది, మరి బయటికి పోని కూడా అక్కడే ఉంచుతున్నాం కాబట్టి వాతావరణం మొత్తం కూడా వేడెక్కుతుందని చెప్తున్నాం. యాజ్ ది అట్మాస్ఫియర్ గెట్స్ వార్మర్ ఇట్ మేక్స్ ద ఎర్త్ సర్ఫేస్ వార్మర్ ఆల్సో. ఎప్పుడైతే వాతావరణం వేడిగా ఉంటుందో భూమి యొక్క ఉపరితలం కూడా ఖచ్చితంగా వేడెక్కుతుంది. మరి వాట్ ఆర్ ది గ్రీన్ హౌస్ గ్యాసెస్? మీకు ఇందాక చెప్పాను, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చూపించే గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటి మొత్తాన్ని కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని పిలవాలి. దీని యొక్క ముఖ్యమైనటువంటి పని ఏంటి? దే హ్యావ్ టు ట్రాప్ ఎనర్జీ. శక్తిని ఆపి మరలా కిందకే పంపాలి. చూడమ్మా, ద మాలిక్యూల్స్ విచ్ ట్రాప్ హీట్ ఇన్ ద అట్మాస్ఫియర్ విచ్ మేక్స్ ద ఎర్త్ వార్మ్ ఆర్ కాల్డ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. వీటిని మనం హరితగృహ వాయువులు అంటున్నాం. అంటే ఏ అణువు అయితే గనక వాతావరణంలో ఉష్ణాన్ని పట్టుకొని దాని మూలంగా భూమిని వేడెక్కేట్టు చేస్తాయో అవే మనకది హరితగృహ వాయువుల కింద లెక్క. ఏమేమి చెప్తున్నాం? ద మెయిన్ ఇంపార్టెంట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ కార్బన్ మోనాక్సైడ్, వాటర్ వేపర్, క్లోరోఫ్లోరో కార్బన్స్. ముఖ్యమైన ఈ 3, ఇంకా చాలా ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్ ఒకటి, నీటి బాష్పం, అదే రకంగా క్లోరోఫ్లోరో కార్బన్స్. ఇవి కాకుండా మిగతా రాశాం చూడండి. ఇక్కడ మనకి మీథేన్, ఓజోన్, నైట్రస్ ఆక్సైడ్ కూడా. అవి చాలా కొద్దిగా ఉంటాయి కాబట్టి మనం ప్రత్యేకించి చెప్పడం లేదు. ముఖ్యంగా మాత్రం మనం ఉండేది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఒకటి, వాటర్ వేపర్, మీథేన్, ఓజోన్, నైట్రస్ ఆక్సైడ్, అదే రకంగా క్లోరోఫ్లోరో కార్బన్స్ కూడా మనం చెప్తాం. చూడండి, యాజ్ ది అట్మాస్ఫియర్ గెట్స్ వార్మర్ ఇట్ మేక్స్ ద ఎర్త్ సర్ఫేస్ వార్మర్ ఆల్సో. ఎప్పుడైతే వాతావరణంలో ఈ ఎనర్జీని మనకి గ్యాసెస్ అని పట్టుకుంటున్నాయో ఖచ్చితంగా వాతావరణం అనేది వేడెక్కుతుంది. తద్వారా ఎర్త్ సర్ఫేస్ అంటే భూమి యొక్క ఉపరితలం కూడా వేడెక్కుతుందని మనం చెప్తున్నాం. సచ్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. మరి భూమి వేడెక్కడం మూలంగా మనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి? హ్యాపీనే కదా, చలికాలం అనుకోండి, భూమి వేడెక్కడం మూలంగా మనకు హ్యాపీగానే ఉంటుంది, వెచ్చగా ఉంటుంది. కానీ ఇట్ కాజెస్ మోస్ట్ డేంజరస్ ఆర్ యాడ్వర్స్ ఎఫెక్ట్స్. అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు అనేవి కొన్ని ఉన్నాయి. ఏంటది? ఉదాహరణకి ఎర్త్ సర్ఫేస్ టెంపరేచర్ రైజ్ అయింది అనుకుందాం.
ఇఫ్ ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎర్త్ బై 1 డిగ్రీ అట్లీస్ట్ 1 డిగ్రీ వేడి పెరిగింది అనుకుందాం ఓవరాల్గా. మనకు తెలుసు భూమి కనుక తీసుకుంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం దగ్గర ఐస్ క్యాప్స్ ఉంటాయి. ఆర్కిటిక్ రీజియన్, అంటార్కిటిక్ రీజియన్ అని చెప్పి రెండు ఉంటాయి. మొత్తం ఐసే ఉండేది అక్కడ. సో ఎప్పుడైతే మనకి ఎర్త్ యొక్క టెంపరేచర్ పెరుగుతుందో ఐస్ విల్ మెల్ట్, కరిగిపోతుంది ఐస్ అనేది. ఎందుకంటే వీనో ఐస్ ఫార్మ్స్ అట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. 0 ఉన్నప్పుడు మాత్రమే మంచు వస్తుంది. 0 కన్నా పెరిగింది అనుకోండి మంచు కరిగిపోయి నీళ్లుగా మారిపోవాలి. సో ఈ పోలార్ ఐస్ క్యాప్స్ అనేటువంటిది కరిగితం ద్వారా ఆ నీళ్ళని ఎక్కడికి వస్తే మనకి అది సముద్రంలోకి వెళ్ళిపోతాయి. దేర్ ఫార్ సీ లెవెల్ రైజెస్ అప్. సముద్రపు యొక్క ఉపరితలం అనేది సముద్రం అనేటువంటి యొక్క లెవెల్ అనేటువంటిది సీ లెవెల్ అనేది మనకి ఇక్కడ పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే సముద్రం యొక్క లెవెల్ పెరుగుతుందో మెనీ ఐలాండ్స్ విల్ మెర్జ్ ఇన్ ఇట్, మునిగిపోతాయి. ఎందుకంటే ఐలాండ్స్ అంటే మనకు తెలిసి ద్వీపకల్పాలండి. ఇప్పుడు మనకి మన ఇండియాకి సంబంధించి లక్షద్వీపాలని ఉన్నాయి. కొన్నిట్లోనే మనుషులు ఉంటారు, మిగతా అవన్నీ కూడా మనుషులు ఉండేటువంటివి కావు. సీ లెవెల్ కనుక రైజ్ అయింది అనుకోండి అవన్నీ మునిగిపోతాయి అంతే. తర్వాత రెండో ప్రాబ్లం చూడండి, ఇంక్రీజ్ ఫ్లడ్డింగ్ ఆఫ్ ద కోస్టల్ ల్యాండ్స్. ఎప్పుడైతే సముద్రం అనేటువంటిది అలా పెరిగిందో ఆటోమేటిక్గా ఏం చేస్తే మనకు వరదలు అనేటువంటివి వస్తాయి. తద్వారా కోస్టల్ ల్యాండ్స్ అనేటువంటివి మునిగిపోతాయి. తర్వాత అన్సీజనల్ రైన్స్. మన సముద్రం పెరిగినప్పుడు అవసరమైనటువంటి మనకు వర్షాకాలం పడాల్సిన టైంలో కాకుండా అకస్మాత్తుగా తుఫాన్లు కానీ హరికేన్లు కానీ ఇటువంటివన్నీ వస్తాయి. సీవియర్ డ్రాట్. మరి పడాల్సినప్పుడు పడకుండా వర్షాలు అక్కర్లేంటి పడినాయి అనుకోండి మన ఆహార పంటలు రావు. తద్వారా కరువు అనేటువంటి భయంకరమైనటువంటి కరువు వచ్చే అవకాశం ఉంది. డిక్రీజెస్ గ్రౌండ్ వాటర్ లెవెల్. 10 నిమిషాలు. తర్వాత డిక్రీజెస్ గ్రౌండ్ వాటర్ లెవెల్. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది మనకి అది భూగర్భ మట్టం అనేది తగ్గిపోతుంది. సముద్ర మట్టం పెరుగుతుందండి, భూగర్భ నీటి యొక్క మట్టం తగ్గిపోతుంది. సో తాగడానికి ఏమో నీళ్లు ఉండవు. సముద్రం పెరిగినంత మాత్రాన మట్టం ఆ నీళ్లు మనకి తాగడానికి పనికిరావు. సో మనం అనుకున్నామండి సముద్రపు నీరు అగ్రికల్చర్కి కానీ ఇరిగేషన్కి కానీ దేనికి పనికిరావు. మన పనికొచ్చేదలా గ్రౌండ్ వాటర్, లేదనుకుంటే రివర్ నుంచి వచ్చేటువంటివి. గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతే మన దాహం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. తద్వారా మనకి ఇబ్బందులు అనేవి మనం ఫేస్ చేస్తాం. చూడమ్మా, హయ్యర్ గ్లోబల్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ద ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ లైక్ మలేరియా, డెంగ్యూ ఎట్సెట్రా. ఏం చెప్తున్నాం మనం, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి అంటే ప్రత్యేకించి సీజనల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానీ అత్యధికంగా ప్రబలేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సో చూడండి, దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేదా ఎఫెక్ట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. హరిత గృహ ప్రభావం యొక్క ముఖ్యమైనటువంటి ఇబ్బందులు ఏమన్నాం, పోలార్ ఐస్ క్యాప్స్ కరుగుతాయి, తద్వారా సీ లెవెల్ పెరుగుతుంది. ఇంక్రీజ్డ్ ఫ్లడ్స్ అనేటువంటి రావడం ద్వారా అంటే మనకు వరదలు పెరగడం ద్వారా కోస్టల్ ల్యాండ్స్ అనేటువంటి ఇబ్బందుల్లో పడతాయి. అన్సీజనల్ రైన్స్, కురవాల్సిన టైంలో కాకుండా కూడనటువంటి టైంలో వర్షాలు రావటం. సీవియర్ డ్రాట్, దీని మూలంగా ఏం చేస్తుంది మనకి అది ఎక్కువ కరువు కాటకాలను వస్తుంటాయి. గ్రౌండ్ వాటర్ లెవెల్ డిక్రీజెస్ అంటే భూగర్భ జల మట్టం అనేది తగ్గిపోతుంది. హయ్యర్ గ్లోబల్ టెంపరేచర్ మూలంగా కొన్ని రకాల డిసీజెస్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ మలేరియా కానీ డెంగ్యూ కానీ ఇటువంటి ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. తరువాత మరి హౌ యూ కంట్రోల్ దిస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, మరి ఏ రకంగా దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మనం ఉన్నాం గ్రీన్ హౌస్ గ్యాసెస్ కనుక తగ్గితే అట్మాస్ఫియర్లో ఆటోమేటిక్గా కంట్రోల్ అయినట్టే. ఏమేమి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అంటున్నాం కావాల్సినవి మనకి ఇక్కడ ముందే చెప్పాము. కార్బన్ డైఆక్సైడ్ అని చెబుతున్నాం, క్లోరోఫ్లోరో కార్బన్స్ అన్నాం, వాటర్ వేపర్ అన్నాం. ముఖ్యమైన ఈ 3. మిగతా ఉన్నాయి నైట్రస్ ఆక్సైడు, మీథేను, ఓజోన్. ఇట్లా ముఖ్యంగా ఉన్నదేంటి మనకి కార్బన్ డైఆక్సైడ్. వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తగ్గాలి అంటే అవి వాడుకునేటువంటివి పెంచాలి. మరి ఏవి వాడుకుంటాయండి కార్బన్ డైఆక్సైడ్? ద ప్లాంట్స్ అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ అండ్ రిలీజ్ అవర్ రిక్వైర్డ్ ఆక్సిజన్ మోర్. కార్బన్ డైఆక్సైడ్ ఏమో మొక్కలు తీసుకొని మనకు అవసరం ఆక్సిజన్ ఇస్తాయి. కాబట్టి యూ హ్యావ్ టు డూ మోర్ అండ్ మోర్ ప్లాంటేషన్. ఫారెస్టేషన్ పెంచాలి, విపరీతంగా మొక్కలు పెంచాలి. అదే రకంగా అడవులను పెంచేటువంటి కార్యక్రమాన్ని బాగా ఎక్కువగా చూసుకోవాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ గ్రోయింగ్ ప్లాంట్స్, మొక్కల్ని పెంచడం బాగా. రెండోది ఏం చెప్పాము, ఇంక్రీజ్డ్ ఫారెస్టేషన్ అంటే అడవులు అనేటువంటి నరకకుండా అడవులను పెంచాలి ఎక్కువ భాగం.
రీసైక్లింగ్ మోర్ అంటే మనం ఒకసారి వాడినటువంటి ఏదన్నా ఒక మెటీరియల్ తీసుకుంటే సోర్స్ని మరలా దాన్నే వాడుకునే విధంగా ఉండాలి. తర్వాత స్విచ్చింగ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే మనకు కావాల్సినటువంటి సహజ శక్తుల్ని ఎక్కువగా మనం రెన్యూవబుల్ అంటే మనం పునరుత్పాదక అంటే ఒకసారి వాడుకోవాలి మళ్ళీ వాడుకోవాలి అట్లాగా. సోలార్ ఎనర్జీ ఉందనుకోండి, ఇప్పుడు మన కాలేజీ ఉంది, మన కాలేజీలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రికల్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా మనం కావాలంటే మన పైన ఉన్న సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. మన మెయిన్ బ్లాక్ మీద గర్ల్స్ హాస్టల్లో, బాయ్స్ హాస్టల్లో వీటన్నింటిలో కూడా మనం సోలార్ ప్యానల్స్ పెట్టాం. సోలార్ ప్యానల్స్ వల్ల ఉపయోగం ఏంటి? సన్లైట్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీని సోలార్ ఎనర్జీ తీసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చి మనకి గ్రిడ్కి పంపిస్తున్నాం. తద్వారా మా కాలేజీ కరెంటు బిల్ బాగా తగ్గుతుంది. మోరోవర్ మనకు కొద్దిగా డబ్బులు కూడా వస్తుంది దాని మూలంగా. తర్వాత స్టాపింగ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లైక్ క్లోరోఫ్లోరో కార్బన్స్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ బయటికి రాకుండా సాధ్యమైనంత వరకు ఆపాలి. తప్పదు కొన్ని చోట్ల. క్లోరోఫ్లోరో కార్బన్స్ ఆర్ వెరీ మచ్ నీడెడ్ టు ది ఇండస్ట్రియల్స్ పర్పస్. పారిశ్రామికంగా ఎంతో అవసరం అది క్లోరోఫ్లోరో కార్బన్స్. మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందండి, లేదా ఎయిర్ కండిషనర్ ఉంది. ఎయిర్ కండిషనరు ఎండాకాలంలో లోపల చల్లగా ఉంటుంది. కారణం ఏంటి? వాళ్ళు బయట ఒక గ్యాస్ అని అంటాం, బయట ఉండేటువంటి ఫ్యాన్ తిరుగుతుంటే చూసారా, కంప్రెసర్, అక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక భాగం ఉంటుంది, దాంట్లో క్లోరోఫ్లోరో కార్బన్ గ్యాస్ ఫ్రియాన్ అంటారు, ఫ్రియాన్ ఎక్కించి ఉంచుతారు. ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో ఫ్రియాన్స్ నుంచి మనకేంటి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. తద్వారా మనకు లోపలంతా కూడా కూల్ ఎయిర్ మనం ఫీల్ అవుతాం. లోపల అడుగుతాం అన్నమాట, ఎప్పుడైనా సరే లోపల చల్లగా లేదనగానే మెకానిక్ని పిలిచారనుకోండి, వాళ్ళు ఏమంటే సార్ గ్యాస్ అయిపోయిందని గ్యాస్ ఎక్కిస్తూ ఉంటారు. ఏంటో వాట్ ఈజ్ మీన్ దట్ గ్యాస్ ఈజ్ నథింగ్ బట్ క్లోరోఫ్లోరో కార్బన్ ఫ్రియాన్. ఆ ఫ్రియాన్ ఎక్కిస్తే మళ్ళీ వెంటనే చల్లగా ఉంటుంది. కానీ వచ్చినటువంటి ఆ క్లోరోఫ్లోరో అంటే బయటకు వచ్చేసినటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేది గాల్లోకి వచ్చేసింది. అదేంటి మనకు అది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్, ఇట్ కాజెస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఆ తర్వాత సో ఇప్పుడు చూసాం మనం ఏ రకంగా కంట్రోల్ చేయాలనేది. ఎక్కువగా మొక్కలు పెంచడం, రీసైక్లింగ్ ఎనర్జీ చేసుకోవటం, రెన్యూవల్ ఎనర్జీ ఎక్కువగా వాడటం, క్లోరోఫ్లోరో కార్బన్స్ని సాధ్యమైనంత వరకు తగ్గించడం. లాస్ట్కి ఏంటంటే వాట్ ఆర్ ద కంక్లూజన్స్. మరి ఏంటి దీనివల్ల పూర్తిగా మనం తెలుసుకున్నటువంటిది ఏంటి? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ద లైఫ్ ఆన్ ఎర్త్. ఒక రకంగా ఈ హరిత గృహ ప్రభావం లేకపోతే మనకి ఇక్కడ ఉండలేము. ఎందుకనంటే మన భూమి వేడెక్కాలి, రాత్రిపూట ఏమో భూమి చల్లగా ఉండాలి వాతావరణం, పగలపూట భూమి వేడెక్కి ఉండాలి. అట్లా ఉంటేనే మొక్కల యొక్క గ్రోత్ అనేది, లేదా మన యొక్క గ్రోత్ అనేది జరుగుతుంది. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఆ పాత్ర వరకు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు మనకు అవసరం, లైఫ్ సర్వైవ్కి ఖచ్చితంగా ఉండాల్సిందే. బట్ ఇంకా పెరిగితే మాత్రం ప్రమాదం. వితౌట్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ద ఎర్త్ వుడ్ నాట్ బి వార్మ్ ఎనఫ్ ఫర్ హ్యూమన్స్ టు లివ్. ఇప్పుడే చెప్పాను మీకు నేను, మరి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కనుక లేకపోతే భూమి మీద మానవుడు బతకలేడు. ఎందుకని వేడి ఉండాలి. అసలు వేడి లేకుండా మొత్తం చల్లగానే ఉందనుకోండి, మనకు కావాల్సిన పరిస్థితులు అనుకూలంగా ఉండవు, అది ప్రమాదం. కాబట్టి కొంతమేర ఉండాలి. బట్ ఇఫ్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ బికమ్స్ స్ట్రాంగర్ అంటే అవసరమైనంత వరకు సరిపోయింది, ఇంతకన్నా పెరిగింది అనుకోండి, ఇట్ కుడ్ మేక్ ద ఎర్త్ వార్మర్ దాన్ యూజువల్. ఉండాల్సిన దానికన్నా కూడా భూమి అనేటువంటిది ఎక్కువగా వేడెక్కుతుంది. ఈవెన్ ఎ లిటిల్ ఎక్స్ట్రా వార్మింగ్ కెన్ కాజ్ ప్రాబ్లమ్స్ ఫర్ హ్యూమన్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. కొద్దిగా దానికన్నా కొంచెం ఎక్కువైనా సరే హ్యూమన్స్ కానీ, అంటే హ్యూమన్ బీయింగ్స్ మనుషులకు కానీ, మొక్కలకు కానీ, యానిమల్స్కి కానీ అత్యంత ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉండాల్సినంత మేర ఉంటే చాలు. ఎందుకంటే అది లేకపోతే ఎందాక అనుకున్నాం కదా, నైట్ టైం కూలింగ్ ఎఫెక్ట్ ఉండాలి మన భూమి మీద, పగలపూట తీసుకున్నట్లయితేనేమో హాట్ ఎఫెక్ట్ ఉండాలి. దానికన్నా ఉండాల్సిన ఎక్కువైతేనే మనకు ప్రమాదం. ఆ ఎక్కువ అవ్వకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మనం కంట్రోల్ చేయాలి. ముఖ్యమైన గ్యాసెస్ చెప్పాను, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, క్లోరోఫ్లోరో కార్బన్స్. మిగిలినవి కూడా ఉన్నాయి, మీథేన్, ఓజోన్, నైట్రస్ ఆక్సైడ్స్. అవి అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండవు కాబట్టి దాని గురించి మనం స్ట్రెస్ చేయడం లేదు. ఎక్కువ స్ట్రెస్ చేసేది మాత్రం ఈ మూడింటి మీదే, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, ఆ తర్వాత క్లోరోఫ్లోరో కార్బన్స్. వీటిని కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగినట్లయితే మనకు సాధ్యమైనంత ఇబ్బంది లేకుండా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ నుంచి మనం కాపాడుకోవచ్చు. సో దీని పని ఏం చెప్తున్నాం, గ్రీన్ హౌస్ అనేటువంటిది మన దగ్గర ఉండేటువంటి ఏరియాలోది కాదు, అది శీతల పరిస్థితులు అంటే మనం చెప్పిన కోల్డ్ కంట్రీస్లో ఉండే విధంగా టెంపరేచర్ని అలా ట్రాప్ చేసుకోవాలి. అటువంటి గ్యాసెస్ని ఇక్కడ మనం చూస్తున్నాం, వాటి గురించి ఇప్పుడు మనం చెప్పాం. ఓకేనండి, ఇది వాళ్ళ గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి చెప్పాను. రేపు యాసిడ్ రెయిన్ గురించి మనం పెడతాం.
ఆమ్ల వర్షాల గురించి రేపు డిస్కషన్ రేపటి క్లాస్లో ఉంటుంది. తర్వాత చూడండి, ఇందాక ఈ యూట్యూబ్ చూశారు లింక్స్ అనేవి ఆల్రెడీ. నౌ